నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం నెలకొంది. ట్రిపుల్ ఐటీలో పీయూసీ 2వ సంవత్సరం చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాస్టల్ గదిలో అరవింద్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అరవింద్ది సిద్దిపేట జిల్లా. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మృతిపై ట్రిపుల్ ఐటీ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అరవింద్ ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ లేదని ట్రిపుల్ ఐటీ స్టాఫ్ చెబుతున్నారు. వ్యక్తిగత సమస్యలే బలవన్మరణానికి కారణమని వారంటున్నారు. మరోవైపు నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపిన తర్వాతే పోస్టుమార్టం నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి మరణం ప్రభుత్వ హత్యనని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందిస్తారు. ప్రేమ్ సాగర్, అసలు ఏం జరిగింది? ఆ విద్యార్థి మృతిపై ఇటు పేరెంట్స్ అలాగే విద్యార్థి సంఘాలు ఏమని ఆరోపిస్తున్నారు? రైట్ హరీష, పీయూసీ 2వ సంవత్సరం చదువుతున్నారు. పీయూసీ 2లో ఉన్న విద్యార్థి అరవింద్ ఆత్మహత్యకు సంబంధించి కొంత నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇంకా ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ లాంటి విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలు పోస్ట్ మార్టం ని అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎందుకు వరుసగా ట్రిపుల్ ఐటీలో మరణాలు జరుగుతున్నాయి, విద్యార్థులు ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు అన్న దానిపైన క్లారిటీ ఇవ్వాలి. ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదని చెప్పేసి గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ట్రిపుల్ ఐటీని పూర్తిగా గాలికి వదిలేసిందన్నది ఒక ప్రధానమైన ఆరోపణ విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇంకా విద్యార్థికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు నిర్మల్ చేరుకోలేదు. ఆయనది సిద్దిపేట జిల్లా అని మనకు సమాచారం అందుతుంది. సో మరోవైపు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న గదిలో ఎలాంటి లేవు, సూసైడ్ నోట్ కానీ మిగతా ఏవి కూడా లేవని చెప్పి చెప్తున్నారు. కొంత రోజులుగా విద్యార్థి ఒంటరిగానే ఉంటున్నాడు. క్లాసులకు కూడా కరెక్ట్ అటెండ్ అవ్వడం లేదు. అందుకే పేరెంట్స్ కి కూడా సమాచారం ఇచ్చామని చెప్పేసి ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా కాసేపటి క్రితం క్లారిటీ ఇచ్చారు. సో కొంత వ్యక్తిగత కారణాలే ఆ విద్యార్థి బలవన్మరణానికి కారణమని చెప్పేసి స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ మానసిక ఒత్తిడి మాత్రం ట్రిపుల్ ఐటీకి సంబంధించిన విద్యార్థులపై తీవ్రంగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10వ తరగతి స్కూల్ ఎడ్యుకేషన్ ముగియగానే డైరెక్ట్ నేరుగా విద్యార్థులంతా కూడా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు వస్తున్నారు. చాలా విశాలమైన క్యాంపస్. అక్కడ కొంత విద్యార్థులకు సంబంధించి హోమ్ సిక్ లాంటిది కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది పిల్లలకి. కొంత మానసికంగా విద్యార్థులంతా కూడా బాధపడుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు అన్నది ఒక ప్రధానమైన ఆరోపణగా చాలా రోజులుగా ఉంది. కొంత సెటరైజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మానసిక నిపుణులు కావచ్చు, రెగ్యులర్ గా సైకియాట్రిస్టులతో కానీ మిగతా వాళ్ళతో కొంత క్లాసులు నిర్వహించడం లాంటివి చేయాలని చెప్పేసి చాలా డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు కొంత పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు అన్నది అటు పేరెంట్స్ కావచ్చు, విద్యార్థి సంఘాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇంకా అరవింద్ కి సంబంధించి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తి కాలేదు. కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది. విద్యార్థి సంఘాలకు సంబంధించిన ఆందోళనలు నిర్మల్ ఆసుపత్రి వద్దనైతే కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాతనే విద్యార్థి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది కారణాలు తెలియజేయాలని చెప్పేసి చాలా కరాఖండిగా విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా బాధాకరం. సంవత్సరంన్నరలోనే 5-6 విద్యార్థులు, ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మాయిలు కూడా ఉన్నారు ట్రిపుల్ ఐటీలో సూసైడ్ చేసుకున్న దాంట్లో. సో ఎందుకు రెగ్యులర్ గా జరుగుతున్న ఇంతమంది విద్యార్థులు ఉంటారు అక్కడ, 9,000 మంది విద్యార్థులు. దీనిపైన పూర్తిగా ఒక కమిటీని వేసి అసలు అక్కడ ఉన్న లోపాలు ఏందన్న దానిపైన స్టడీ చేయాలన్నది మాత్రం ఒక డిమాండ్ ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. సో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నిర్మల్ ఆసుపత్రి వద్ద కొనసాగుతుంది. ఇంకా పోస్ట్ మార్టం అయితే పూర్తి కాలేదు. పేరెంట్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ తో స్టూడెంట్ ఏమన్నా మాట్లాడా? ఒక 2 రోజుల ముందు కూడా విద్యార్థుల తల్లిదండ్రులకి ట్రిపుల్ ఐటీకి సంబంధించిన సిబ్బంది యాజమాన్యం ఫోన్ చేసినట్లు కూడా మనకు సమాచారం ఉంది. పిల్లడు రెగ్యులర్ గా క్లాసులకు అటెండ్ కావడం లేదని తల్లిదండ్రులకు చెప్పినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మరి కాసేపట్లో దీనిపైన కొంత పేరెంట్స్ వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. హర్ష, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.